వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదే రకంగా ఈరోజు సరిపైన కార్యక్రమానికి విచ్చేసిన సూపర్వైజర్లకి, కౌన్సిలర్లకి, మండల అధ్యక్షులకి, ముఖ్యంగా బిఎల్ఏలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్మూర్ బాల్కొండ రెండు పోటీగా తొందరగా కంప్లీట్ చేసి 100% సాధించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆర్మూర్ బిఎల్ఏలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే దీంట్లో పట్టణ ఓటర్లు ఉంటారు, మీకు బాల్కొండ ఏంటంటే రూరల్ ఉంటారు కనుక కొంత తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మాకు పట్టణం ఉంది కనుక అయినా సరే మా సూపర్వైజర్లు కానీ, ముఖ్యంగా మా వెంకటరామన్న, మాకు ఇన్ఛార్జిగా ఇచ్చేసిన కేశవేనన్న, అందరం కూడా రోజుగా మాట్లాడుకుంటూ పట్టణంలో కూడా అన్ని క్లియర్ చేయడం జరిగింది. సుమారు 1,89,000 ఓట్లని ఇప్పటికి క్లియర్ చేసినాం. 25,800 ఓట్ల వరకు దాంట్లో డబల్ ఓట్లు, చనిపోయిన వారు, షిఫ్టింగ్ వాళ్ళు ఉన్నారు. షిఫ్టింగ్ వాళ్ళు అధికంగా ఉన్నారు, ఎందుకంటే గ్రామాల నుంచి చాలా వరకు నాయకులకి కానీ గ్రామస్తులకు కానీ ఒకటి గ్రామాలలో ఉంటుంది, ఒకటి ఆర్మూర్ పట్టణంలో ఉంటుంది. వాళ్ళందరూ కూడా గ్రామాలలో పెట్టుకున్నారు. పట్టణం నుంచి కూడా అందరూ కూడా తీసేయడం జరిగింది కనుక 25,330 ఓట్ల వరకు డబల్ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కనుక అవన్నీ కూడా తీసేసి 100% మనం 2 రోజుల క్రితమే కంప్లీట్ చేయడం జరిగింది. ఏ పార్టీ ప్రోగ్రామ్ అయినా, ఎటువంటి కార్యక్రమం అయినా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మా నాయకులు కానీ, బిఎల్ఏ కానీ, కొత్తగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షులు కానీ, గ్రామాలలో ఆల్రెడీ గ్రామాధ్యక్షులు కూడా మెజారిటీ గ్రామాలలో ఆల్రెడీ నియమించడం జరిగింది. వారికి కూడా అందరికీ కూడా సమన్వయం చేసుకొని ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్, ప్రతి ఓటుని కూడా మనము ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిదన్నా ఓటు పోతే మళ్ళీ మనకి ఇబ్బంది కాకుండా ప్రతి ఓటుని కూడా మనము సవరణ చేసుకొని వాళ్ళని ఓట్ల లిస్టులో ఎక్కించే కార్యక్రమం ఈ 2-3 రోజులు ఉంటుంది మనకు బ్యాలెన్స్ కనుక అందరం కూడా కష్టపడి చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి సరిపైన తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఎక్కడ అత్యధిక మీటింగ్లు జరిగినాయంటే అది ఆర్మూర్ అని చెప్పి కూడా దానికి అధ్యక్షుడు నగేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుదర్శన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా అన్ని విధాలుగా మనమందరం కూడా ఏదున్నా సరే కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దాదాపు గుర్తుపెట్టలేకపోయినారు మా వాళ్ళు. పట్టణ యాక్సిడెంట్ అయితే కొన్ని పల్లెలలో పొలాలకు వెళ్ళి కూడా ఎండోన్మెంట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం మా బిఎల్ఏ చేసారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పిన తర్వాత అందరూ కూడా సీరియస్ తీసుకొని తొందరగా మరి మన ఇంటి పనిలాగా కంప్లీట్ చేసినందుకు మా బాల్కొండ బిఎల్ఏలకు, మరి ఆర్మూర్ బిఎల్ఏ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేవలం 1,700 ఓట్లు మాత్రమే గుర్తుపట్టలేకపోయినాం. మిగతా అన్ని కూడా అద్భుతంగా చేసారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కన్నపల్లి పంప్ హౌస్ లో 5 మీటర్ల వాటర్ ఉంటే కానీ పంపు నడవది. అన్నారంలో 10 మీటర్ల వాటర్ ఉంటే కానీ పంపు నడవది. సుందిలలో కూడా 8.5 మీటర్ల వాటర్ ఉంటే కానీ పంపు నడవది. ఆ లెవెల్లో పెట్టారు. మరి ఇవాళ ఇవన్నీ నింపాలంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తలేరు. నీళ్ళు కిందికి పోతా ఉన్నాయి. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే దోషులు. మీరు ప్రజలకు చెప్పాలా. ఇవాళ ఆర్మూర్ ప్రాంతంలో కానీ, బాల్కొండ ప్రాంతంలో కానీ, నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో కరువు ఉన్నదంటే అది కాళేశ్వరం కట్టకపోవడం వల్ల, కట్టిన కాళేశ్వరం కూలిపోవడం వల్ల. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో తమ్మిడి ఎట్టిలో మన అక్కడ ప్రాజెక్టు కట్టుండి ఇవాళ కరువు ఉండేది కాదు మనకు. కాబట్టి దోషులు వాళ్ళు, తప్పు చేసింది వాళ్ళు, తప్పుడు జాగ్రత్త ప్రాజెక్టు కట్టింది వాళ్ళు, కట్టిన ప్రాజెక్టు కూలేటట్టు చేసింది వాళ్ళు. ఇవాళ వాళ్ళు కరువు గురించి మాట్లాడుతున్నారంటే ఒక స్త్రీలో ఎంత దిగజారి మాట్లాడుతున్నారంటే పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెట్టచ్చు అంటున్నాడు. మరి పారే నీళ్ళకి వెళ్ళి పంపులు పెడితే ఏమైనా తలకాకరమైంది. ఎందుకు కట్టినావు డ్యాములు, ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు, బ్యారేజ్ ఎందుకు కట్టినట్టు అంటే ఇవన్నీ మోసం చేస్తారు వీళ్ళు. ఇవాళ బావా బామ్మతులు మొత్తం
ఇక పబ్లిక్లో మీ మెంటల్ అయినట్టే పిచ్చింది తిరుగుతా ఉన్నాడు. ఆయన అక్కడ ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, వీళ్ళు ఇద్దరిని పంపించి నోటికి వచ్చింది బాగుతూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దానికి సపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో మీరు చర్చ పెట్టండి. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది, ఇవాళ ఎందుకు కరువస్తా ఉన్నది, మరి ఎందుకు కమ్యూనిటీ దగ్గర కట్టలేదు, ఇలా ఎందుకు ధరలు పెరిగినాయి, ఇలా ఎందుకు నిరుద్యోగం పెరిగింది, మరి ఎందుకు అప్పు పెరిగింది రాష్ట్రంలో అని చెప్పి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ప్రతి ఊటకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలుసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ బాగా వర్షాలు పడ్డాయి, 3 రోజుల నుండి సంతోషం. రైతులందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. అయినా కానీ మరి పెద్దలు సురేష్ రెడ్డి గారు మీటింగ్ పెడదామని అంటే మీరు అందరూ కూడా మరి వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ను సక్సెస్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జిల్లా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని అన్ని క్లుప్తంగా జిల్లా సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చే పెద్దలు. మరి నేను ఒకటేసారి కోరుతున్నాను, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడక్కడ వర్కులు చేశారు సార్. మీరు లో మీరు ముఖ్యమంత్రి జిల్లా కానీ రాష్ట్రంలో కానీ మరి మీరు సలహా ఇచ్చే పెద్దలు కాబట్టి అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఫండ్స్ తీసుకుంటున్నారు. మరి మన జిల్లాలో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సార్. మీరు కార్యకర్తలు ఏదో సబ్ ప్లాన్ అని ఏదో పని 3 లక్షలు 2 లక్షలు వరకు చేసినాయి సార్. మరి దయచేసి మీరు అందరికి ఇప్పించి మీ యొక్క బర్త్డే సందర్భంగా వారికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటూ వారిని మాట్లాడాలని కోరుతున్నాను. కాంగ్రెస్ ముఖ్యులకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు ఇక్కడ మన రివ్యూలో నిజామాబాద్లో పని అయితే లేదు, నిజామాబాద్ డిస్టిక్లో కూడా కొంత సాధించలేదని చెప్తే నాకు తెలిసినంత వాడు పని అవుతా ఉంది. కొంతమంది పెద్దోళ్ళు అక్కడ అయితే లేదు అంటే మనం ఇంత చేసి ఓటు అనేది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఓటు అనేది మనందరికీ మన హక్కు. ఓటు లేకుంటే రేపు బాగా ఇబ్బందులు అవుతాయి. ప్రతిదానికి మన ఓటు ఉంటే ఓటుగాడు ఐడెంటిఫికేషన్ కూడా చూపించుకోవాల్సిన పడుతుంది. ప్రతి ఎలక్షన్కు ఓటున్న వాళ్ళకి కొంత విలువలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రభుత్వాలు మనం స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఉన్నవాళ్ళు ఓటు తీయలేదు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఉన్నవాళ్ళు ఓటు తీసేసి కేవలం మా అవసరం ఉన్న వాళ్ళకు మాకు ఓట్లు వేసే వాళ్ళకే ఉంచుకుంటా ఉన్నాం. ఈ దౌర్జన్యాలు చూసాం. మన దగ్గర అటువంటిది కావద్దు, మనందరికి హక్కు ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు ఉన్నా మళ్ళీ ఇన్ఛార్జీలను వేసి పార్టీ తరఫు నుంచి అన్నీ చేస్తూ ఉన్నారు. మీరు కూడా అందరూ ఒక క్యాలిక్యులేషన్లో 98%, 94% అన్నీ వచ్చాయి. ఒకటి ఏంటంటే ఒక 3000 ప్రతి కాన్స్టిట్యున్సీకి డౌట్స్ అని వస్తూ ఉన్నాయి. దాంట్లో మన వాళ్ళు ఏమైనా ఉంటే మీరు తప్పనిసరిగా అది ఎక్కడ ఎందుకు అవుతా ఉంది మీరు ఆలోచించి అధికారులను బట్టి ఇది ఈ విధానం ఇదంటే తప్పనిసరిగా అవకాశం ఉంది మనం కరెక్ట్ చేసుకోవటానికి. మన ఓటు ఎవరిది కూడా ఒక్క ఓటు కూడా మిస్ కానివ్వకండి దయచేసి. అదేవిధంగా మన డిస్టిక్లో లేదంటూ మంచి పర్సెంటేజ్ వచ్చేది. ఇప్పుడు మనం అందరం
100%, 98% ఎలా అంటున్నాం? చనిపోయిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ హైదరాబాద్కి అయిన వాళ్ళు ఉన్నారు, నిజామాబాద్కి అయిన వాళ్ళు ఉన్నారు, కొంత మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోతా మనం కౌంట్ చేస్తారు. ఈ విధంగా అన్ని టాలీ చేస్తే 10 కాన్స్టిట్యూన్సీలో చనిపోయినాయి, షిఫ్టెడ్ లేని పర్సన్స్ అంటా ఉన్నారు. మీ దగ్గర కూడా 1000-2000 వచ్చాయి. ఇప్పటిదాకా నేను సబ్ కలెక్టర్ ఆఫీస్లో చూశాను. వాళ్ళ దగ్గర మీరు అన్ని టాలీ అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కడన్నా మన వాళ్ళు డౌట్స్ ఉన్న దగ్గర మటుకు తప్పనిసరిగా ఒక ఓటు పోకుండా చూడాలని. అదేవిధంగా ఇప్పుడు మీకు ఆ రెడ్ గ్రీన్ లేనట్టున్నారు. ఇక్కడ మా దగ్గరేమో రెడ్ గ్రీన్ పెడతా ఉన్నాం. ఎల్లో పెడితే ఎక్సెప్ట్, రెడ్ పెడితే మళ్ళీ ఇంక్వైరీ అని పెడతా ఉన్నాం. అక్కడక్కడ కాన్స్టిట్యూన్సీలలో 500-600 వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఎవరైనా మంచిగా ఉండి దాన్ని కూడా పరిశీలిస్తే అది కూడా కొన్ని మన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అది కూడా పరిశీలించాలి. ఇవన్నీ చేస్తూ మొన్న మన ఇన్ఛార్జ్ మేడం కూడా రెడ్డి సాబ్ కూడా స్లో చెల్లిపోయామంటే అర్థం లేదమ్మా, మేమేమో ఎక్కువ మాట్లాడము, గింతుంటే ఇంత చెప్పరాదు, మాకు చేసింది చెప్పరాదు మాకు. కానీ ఇప్పుడు కొన్ని చూస్తుంటే మంచిగా చెప్తుంటే తీసేసి కానీ మంచిగా ఈ విధంగా అచ్చా ప్రాబ్లం అలా కూడా చేస్తున్నానని తెలుసు. అయినా ఒక బాధ్యత గల వ్యక్తి చెప్పింది మనం అని మనం అన్నీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగమే ఈరోజు మొత్తం డిస్టిక్ వస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది. మన వాళ్ళకు హైదరాబాద్ కానీ ఢిల్లీకి కూడా పంపించచ్చు. మనం పని చేస్తూ ఉన్నాం కానీ అది కొంత వినోదం లేక ఇప్పుడు అన్నీ పంపించినది. ప్రజలు ఎవరు తప్పు చేసినా 30%, 70% రోడ్లు, 40% బోధన పంపిందా? బోధన పంపిన ఆన్లైన్లో గూగుల్ మ్యాప్ మీరు పంపింది అన్నీ అయిపోయినట్టు. అన్ని గూగుల్ మ్యాప్లో పంపించడం సంతోషం. ఇవన్నీ సరే, ఇవన్నీ అయిపోయినాయి. అదేవిధంగా ఒక్కటి మీ అందరికీ రిక్వెస్ట్, మనం పంటలు పండించుకుంటున్నాం. పంటలు పండించుకున్నాక కూడా ఈ దళారులతో మధ్యవర్తితో మీకు ఇబ్బంది కావాలని కొంత గవర్నమెంట్ పర్చేసింగ్ చేస్తూ ఉన్నాం, కొంటా ఉన్నాం. ఇప్పుడు బట్లు కొని బియ్యం చేసి మనకు ఉపయోగించుకోవాలి, ఎఫ్సిఐకి ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. దీన్ని మన చాలా మొన్ననే వర్షాకాలం ఎండాకాలం పంట, వర్షాకాలం పంట 80 లక్షలు, ఎండాకాలం పంట 70 లక్షలు, అంటే 1,50,00,000 టన్నులు వచ్చింది. 1,50,00,000 టన్నుల వచ్చింది. ఏం చేయాలా? రైస్ మిల్లర్స్కి దయచేసి మీరు అందరూ రైస్ మిల్లర్స్ చేయాలి. వాళ్ళు కొందరు మూర్ఖులు అమ్ముకొని ప్రాపర్టీలు కొంటా ఉన్నారు. మనమేమో 1000 కోట్లు 100 కోట్లు ఇంట్రెస్ట్ కడతా ఉన్నాం బ్యాంకులో. ఇవన్నీ చూసి 3,200 కోట్ల
తెలంగాణలో స్టాక్ ఉండేవాడు. దాన్ని ముఖ్యమంత్రి గారు ఈ విధానం ఏందని కన్సర్న్ అధికారులకు బాగా గట్టిగా చెప్పి మరి విజిలెన్స్ను పంపించారు. పంపించిన తర్వాత ఇప్పుడు కలెక్షన్ అయితే ఉన్నాయి కానీ అది సరిపోదు. మేము కూడా చెప్పాం కన్సర్న్ అధికారులకు, చెప్పాం ఎవడన్నా మనకు ఇది ప్రజల సొమ్ము, డబ్బులు కావు ముఖ్యం, ప్రజల వ్యవస్థ చెడిపోతుంది అని వాళ్ళ ప్రాపర్టీస్ కూడా తీయండి, ఎక్కడెక్కడ ఏమి చేస్తున్నారో ఏమున్నారని. ఇవన్నీ ఎందుకు చెప్పారు? మీ బాలుకొండ కాన్స్టిట్యూషన్ నుంచి కొందరు యువకులు వచ్చారు. నేను నిజం వస్తున్నా బాబు, అవసరమైతే ఏదైతే రైస్ మిల్లు మనం బాలుకొండ ఏది వడ్లించినామో వాళ్ళ దగ్గర కూర్చునవలసి వస్తుంది. మీరు అందరూ గట్టిగా ఉండాలి అంటే వేస్తాం. అంటే ఇప్పుడు భూపతి రెడ్డి గారు చెప్పారు ఢిల్లీలో ఎందుకైంది అంటే లక్షల విద్యార్థులు మన ఫ్యూచర్ కొరకు ఎగ్జామ్స్ రాస్తా ఉంటే ఒడో గాడి కొడుకులు ఏదో కాపీ లీకేజ్ అని క్యాన్సల్ చేస్తూ ఉంటాయి. మన అల్లుకు అంత కష్టపడి ప్రైవేటు కాలేజీలకు పోయి చదువుకొని రాసే టైంలో ఆ విధంగా అవుతా ఉంది అని అంత ఉద్యోగం చూశారు. నేను గమనించా. ప్రజలు ఎవరైనా తప్పు చేసినా నేను కన్సల్ట్ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాను. 30%, 70% రోడ్లు, 60% మానేయండి. నా ప్రజలకు ఏదైతే పని చేపడతామో దాని నాణ్యత సంవత్సరాల ముందుంటుండే. ఈ దళితుడు కేసీఆర్ వచ్చినాక ఒక నాణ్యత లేదు, డిసిప్లిన్ లేదు. ఎక్కడో అక్కడ ఆఫీసర్ ఎంత కరప్షన్, రేట్లు చేస్తే 100 కోట్లు దొరుకుతున్నాయా? అవన్నీ ఎవరి పైసలు? మన పైసలు. మనం ఏదైనా పనిపోతే ఆ పని చేయక ఏదో అంగం చూపించి వసూలు చేస్తా ఉన్నాం. అందుకొరకే చైతన్యవంతంగా ఉండాలి. నిన్న రివ్యూ చెప్పారు చేశాను. పోలీసు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా చిన్న ఇష్యూ వచ్చినా నా పిల్లలు పంజాబ్లో అంతమంది స్టేట్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ చేయక అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ సిస్టమ్ అంతా పోయింది. మన దగ్గర కూడా మొన్న మీ దగ్గర కమ్మర్పల్లిలా ట్రైన్ ఆపింది. ఇప్పుడు కాదు, 3 ఏళ్ళకి మనం రాకనే ముందు అంతకుముందు ట్రైన్ ఆపింది కదా, గంజాయి వచ్చింది. ఏమన్నారు ఆపినా లేదా? చనిపోయింది కదా. అంటే ఆయనకి ఏంది తెలియక గంజాయి మొత్తం. అంటే అంత వ్యవస్థ చెడిపోయింది. రైన్ బండుకు కంట్రోల్ ఉంది, ఇంకా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. డ్రగ్స్కు చెప్పాం. మన ముఖ్యమంత్రి గారు స్కూల్స్ ఉన్న పిల్లలు పంపిస్తా ఉన్నాను, కాలేజీలు పంపిస్తా ఉన్నాను. మేము ఒక లిమిట్ చేస్తాం, మీరే చెక్కింగ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి, పిల్లల్ని సెస్ అవుట్ చేయాలి. లేకుంటే మీ స్కూల్ మీ కాలేజీ మీద యాక్షన్ తీసుకుంటే మనకి ఎక్కడ జరిగింది. అంటే విధానాలు గట్టిగా లేకుంటే ఎక్కడో అక్కడ తినేసే పరిస్థితులు ఉన్నాయి. నాకు కూడా తీయగా వస్తుంది, మాట్లాడదా? వ్యవస్థ గడిపోతుంది. ఇప్పుడు రివ్యూ చేసినా మీద చెప్పిన ఆఫీసర్ పని చేస్తే నాణ్యత ఉన్నది. చెరువులు కొన్ని 75% నిండినాయి, కొన్ని 25% వచ్చినాయి. మీ మొత్తం చెరువులకు ఆ చెరువులకు నీళ్ళు వచ్చే దాన్ని కాలువలు తీయండి,
ఒక్క పొట్టు గోదావరిలో పోవద్దు, మన చెరువు నిండినాకనే గోదావరి అని చెప్పినారు. డ్రింకింగ్ వాటర్ కూడా 6,000 ఇల్లు ఉంటే 12,000 ఉంటే 6,000కి డ్రింకింగ్ వాటర్ ఇస్తాము. వాళ్ళకి ఏం చేస్తా ఉండరు అని చెప్పారు. ఇల్లు కట్టుకుంటాం, అది 4,000 ఉంటే నాకు పైసలు ఇయ్యింది, నేను 3,000 రాసిస్తాను అంటాడు కదా. 3,000కు టెక్స్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక ఏడాది వచ్చినా అక్కడ పోయినప్పుడు ఆడికి ఎక్కిపోతాడు, అరే అది 4,000 3,000 చేసినా నువ్వు పోయి వసూలు చేసుకోవాలి. ఇవన్నీ గట్టిగా చెప్పాం. దేని కొరకు? మీ కొరకు, మన కొరకు. కాబట్టి తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారు పెన్షన్లు కూడా ఇద్దామంటున్నారు. ఎవరైతే భర్తలు భార్యలు చనిపోయిన వాళ్ళకు ఒకటి మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజులు కూడా మన పని అయింది. కానీ ఆటలు ఆడుతూ పని అయిపోయినాక ఊకరైనా చేతులు ఊపిరి ఆడుతున్నాడు, ఊపుకుంటూ నా రోజు తిరుగుండి. ఎందుకంటే హైదరాబాద్ ఉన్న ఏం పని చేస్తున్నాడు అంటే ఏమో బాబు ఇచ్చాడు. ఆయనతో ఏదైనా ఉంటే మన ఓట్లు ఎక్కడైనా మిస్ అయితే అవి కూడా చూడండి. వాళ్ళకు కూడా మనం ఓటు హక్కు కల్పించాలి. అదేవిధంగా బిల్స్ అని చెప్తా ఉన్నాడు నగేష్ రెడ్డి. మరి నగేష్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ అందరూ పోయి చెప్పాలా, ప్రయత్నం చేద్దాం. మన డిస్టిక్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, బిల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు వడ్లేస్తే 110 రోజులు వేసేద్దాం, మళ్ళా 150 రోజులు వేసేద్దాం. ఏమో సార్కి ఇవన్నీ ఒకటి అంటున్నాడు. నాకు వర్షాలు పడినా బాబు ఇదేదో సైకిల్తో పడ్డాయి. సరే ఏది ఏమైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మీ ఒక్కొక్క కాన్ఫరెన్స్లో 95 లక్షల నాటిండ్లు అన్ని పంటలు ఉన్నాయి, కొన్ని పడేతులు ఉన్నాయి, కొన్ని ఏమో భూమి పనికిరాని ఒక 30,000 అట్లా అన్ని లెక్కలు తీసినా ఎక్కడన్నా ఇంకా ఖాళీ ఉంటే ఇప్పుడు మనకు తక్కువ నీళ్ళల్లో వరికి ఎన్ని పైసలు వస్తాయి అన్ని పంటలు కూడా ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ అవి కూడా వేస్తే బాగానే ఉంటుంది. ఒకటి అలవాటు చేసుకోవాలి. బోర్లు కూడా మీ అందరిని అభినందిస్తూ ఉన్నాను. వర్షం పట్టినప్పుడు బోర్లు నడిపిస్తారు, గ్రౌండ్ వాటర్ కాపాడుతున్నారు. మనం ఎప్పుడు కాపాడుతుంది రా మాయ, ఎప్పుడు కాపాడుతుంది గ్రౌండ్ వాటర్ మనల్ని కాపాడుతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము, రివ్యూ చేస్తున్నాము. నేను ఎక్కడేమి 10 ఎకరాలు తోట పెట్టలే, 10 ఎకరాలు నాటలే. దేని కొరకు? మన రైతుల కొరకు. మా బాధ్యతగా ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి చేస్తూ మరి పామ్ ఆయిల్ కూడా ఫ్యాక్టరీ ప్లేస్ దొరుకుతలేదు. ఎందుకంటే నిర్మలకు మనకు మధ్యలో ఉండాలి. వాడికి మీరు మినిమం 15 నుంచి 20,000 ఎకరాలు ఉండాలి. అది కూడా మనం కొద్దిగా పెట్టుకుంటే నాకు తెలిసినంత మట్టుకు 6, 7, 8 సంవత్సరాలు ఒక దిగుబడి వచ్చినక్కడ 10, 12 కూడా వచ్చే అవకాశం ఉంది. ఎకరాలు పసుపుకు 2 లక్షల పంట వస్తుందా? ఇది కూడా 2 లక్షలు వస్తాయి. గట్ల ఎందుకంటే మీరు కష్టపడతారు, చేసే విధానాలు ఉన్నాయి. కాబట్టి దానికి ఎన్ని నీళ్ళు కావాలో దీనికి అన్ని నీళ్ళే కావాలి. ఇప్పుడు 1 ఎకరము ఒక 2 ఇంచులు బోరు ఉంటే ఎండాకాలం కూడా 3 ఎకరాలకు సరిపోయేంత నీళ్ళు సరిపోతాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది సూట్ అవుతుందో ఆఫీసర్లకు చెప్పి
నేను అడుగుతూ ఉన్నాను, బోధన అనుకుంటున్నా ఒక 30-40 ఎకరాల ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో పందిరేసి కూరగాయలు పండిద్దామని అగ్రికల్చర్ ఆఫీసర్లతో. ఎందుకు ఒక అవగాహన కావాలి. నేను ఛాలెంజ్ ఏం చెప్తున్నా, బీరకాయలు, దొండకాయలు, ఈ సొరకాయలు ఇంతుంటుంది, ఇవన్నీ 10 టన్నులు వస్తాయి. 20 రూపాయలకు అమ్మినా ఇంత 2 లక్షల పంట. మనకు ఒకటి ఏమైందో ఏమని డౌట్ ఉన్నాయి. ఆ డౌట్ క్లియర్ చేయాలని నాకు ఉన్నది. తప్పనిసరిగా అవి కూడా క్లియర్ చేస్తా. మీ ఆర్మూరులకు చెప్పేంత గొప్పది కాదు, కానీ మీరు వ్యవసాయం అన్నీ చేస్తారు, కష్టపడతారు, అన్నీ తెలుసు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ సింగిల్ విండో చైర్మన్ కూడా ఒక్క నిమిషం సింగిల్ విండో చైర్మన్ అని ఎలక్షన్లు పెడితే పెట్టొద్దని మేము రిక్వెస్ట్ చేశాం. కొందరు ఎప్పుడో ఎక్కడో తప్పు చేస్తే మా అందరి మీద రుద్దొద్దని చెప్పారు. మీకు కూడా బహుశా ఇది ఇచ్చినక్కడ మేము ఆర్డర్ ఇస్తే అందరూ కూర్చోండి, ఒకళ్ళిద్దరిని సెలెక్ట్ చేయండి. బహుశా కట్టుకొని ఇంకా ఏరియాలో 8-10 కోట్లు పెట్టినవి ఉన్నాయి. అవి ఎలక్షన్ పెడతారో లేదో, కానీ వసూలు అయితే ఏమన్నా ఎవడైతే డ్యూ పెట్టిందో మెల్లగా ఇది కాగానే వాళ్ళు ఎప్పటి కూడా పని చెప్పాం. తప్పనిసరిగా చైర్మన్లు వస్తాయి, ఇవన్నీ తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి మీరందరూ ధైర్యంగా, కాంగ్రెస్ అంటే అంత ముసలోళ్ళు ఏజులోళ్ళమైన ఆ పోరాళ్ళ నానీయం, మనం పని చేయం. ఇది బాగా కాంగ్రెస్లో తోడం నానియరా బాబు, పోరాళ్ళ నానియరు మీ పెద్దరిగా మీకుంటాయి. వాళ్ళంతా ఇట్లా ఉద్రేకాలు ఉంటాయి. మొన్న ఢిల్లీలో ఎట్లా కొట్లాడుతున్నారు, ఆడపిల్లల కడికి ప్రాణాలకు తగ్గించి అట్లుండాలి ఉంటే వాళ్ళందరూ భయపడతారు. ఇప్పుడు మీ డాక్టర్లకి చెప్పారు, ఊకనిండి హాస్పిటల్ పోయి వేరే ప్రైవేట్ పంపకండి, డెలివరీస్ కేసులు అయినంత మటుకు మన దగ్గర ఏంటి డెలివరీ కావాలి, కానీ సీజరింగ్ చేయకుండా చేస్తే కొందరు అంబులెన్స్ వాళ్ళు, కొందరు ఆడ ఈడ ఊళ్ళో ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు. ఇళ్లకు అచ్చ ఉంటుంది, ఇళ్లకు మంచిగా ఉంటుందని 30% కొడుతున్నారు. వాళ్ళని కూడా చూడమని చెప్పినాను నేను పోలీసు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు పట్టుకున్నాక వీడు మనవుడే సార్ అంటే మనవుడు కానీ మా తాత కాదు, ఇనేది లేదు. ప్రజలకు చిన్న వాళ్ళకు అన్యాయం చేసిన వాడికి పనిష్మెంట్ కావాల్సిందే, అయితేనే వ్యవస్థ బాగుపడుతుంది. మరి కరెక్టేనా అని నేను అనుకున్నా, అదన్నీ చెప్పినా. కాదు సార్ పోలీసారు అంటే అది లేదని చెప్పేస్తాను. సరే, ఏదేమైనా మంచి మీటింగ్ పెట్టిందో. మరి బాలుకొండ కాన్స్టిట్యున్సీ, ఆర్మూరు కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ, బోధన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్కు అందరికీ అభినందన జరుపుతా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇవన్నీ చేస్తాం. తప్పనిసరిగా నాకు మన డిస్టిక్లో, నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ కూడా మిస్ కాకుండా బాగా పని చేసింది. చదువు యావత్ ఇండియాలో వచ్చింది బాబు. కాంగ్రెస్ కు కరువుకి ఏం సంబంధం? ఏదైతే ప్రభుత్వాలు నడుపుతా ఉన్నాయో విధానాలు లేక, కనీసం మీరు మనం చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళకు కూడా బార్బర్ షాపు, బట్టల షాపు కాడికి వెళ్ళి విలేజ్ ఇంకొకటికి ఇస్తే మేము అందరం ఏం కావాలని ప్రజలు బాగుంది. కాబట్టి
తప్పనిసరిగా ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు కేవలం నలుగురికే దోసిపెడతా ఉంది. దాంతోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా ఉన్న ఢిల్లీలో కూడా గర్ల్స్ పిల్లలు కానీ మగ పిల్లలు కానీ అలా ఆవేదన తెలిపారు. ఎందుకు మేము ఇంత కష్టపడి చదువుతూ ఉంటే మా భవిష్యత్తును మేము డిసైడ్ చేసుకొని ఎగ్జామ్ పెట్టి రాసి డిసైడ్ చేసుకోవాలంటే దాన్ని కూడా కాపీ కూడా మీరు చేస్తే ఇంత బాధ పెట్టిందని ఆ ఉద్రేకత నాకు అనిపిస్తుంది. ప్రతి ఎక్కడ తప్పు చేసినా ఉద్రేకలు వస్తారు, ప్రజలు రావాల్సింది. చేయబట్టండి సార్ సార్ పెట్టండి.